Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్లో నుంచి రోల్స్ థీరం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, discuss the applicability of Rolle's theorem for f of x is equal to 2x cube plus x square minus 4x minus 2 in closed interval minus root 2 comma root 2. సో ఈ రోల్స్ థీరంని ఉపయోగించుకొని సి వాల్యూని కనుక్కోండి. ఆ సి వాల్యూ అనేది మైనస్ రూట్ రూట్ 2కి మిడిల్లో ఉంటుంది. సో అంటే రూట్ 2 వాల్యూ 1.414 మైనస్ 1.414 కంటే ఎక్కువ ఉండాలి, అలానే 1.414 కంటే తక్కువ ఉండాలి. ఈ మిడిల్లో ఉన్న సి వాల్యూస్ రెండు వస్తాయి. ఆ రెండు ఉంటాయా లేకుంటే ఒకటి ఉంటుందా అనేది చెక్ చేయమంటున్నాడు. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ రోల్స్ థీరంలో ఉన్న స్టేట్మెంట్ని రాసేస్తాం. ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ అవుతే అక్కడ డిఫరెన్షియబుల్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఎస్. సో అంటే మీరు మైనస్ ఎక్స్ ప్లేస్లో మైనస్ రూట్ 2ని ప్లస్ రూట్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనైట్ వాల్యూ వస్తుంది, అప్పుడు డిఫరెన్షియబుల్ అవుతుంది. ఒక్కొక్కసారి డినామినేటర్లో 0 వస్తుంది, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ వస్తుంది, అప్పుడు డిఫరెన్షియబుల్ అవ్వదని చెప్తాం. ఓకే, ఎస్. కాబట్టి ఆ రెండు పాయింట్స్ రాసేస్తాం. ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్, అదే రాస్తున్నాను. గివెన్ దట్ f of x is equal to 2x cube plus x square minus 4x minus 2 on closed interval minus root 2 comma plus root 2. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాస్తున్నా. we know that every polynomial function is f of x is continuous on closed interval minus root 2 comma plus root 2 and f of x is differentiable on open interval minus root 2 comma plus root 2. ఓకే, మరి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అది కనుక్కోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వాల్యూ వస్తుంది, ఎఫ్ ఆఫ్ బి కూడా అంతే రావాలి. సో అప్పుడు ఆ మూడు కండిషన్స్ని మనం సాటిస్ఫై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రోల్స్ థీరంని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఎస్. కాబట్టి నెక్స్ట్ నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో మీరు మైనస్ రూట్ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ రూట్ 2 హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ అంటే మైనస్ రూట్ 2 మైనస్ 4 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ రూట్ 2 మళ్ళీ మైనస్ 2 అలానే ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అయ్యేది, మైనస్ రాశాను. ఓకే, ఈ 2 ఇలానే రాసేసి మైనస్ రాసి రూట్ 2 హోల్ క్యూబ్ అంటే రూట్ 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయి. రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది, రూట్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సర్, ఇంకా పక్కన ఏముంటుంది 2 రూట్ 2 అని. ఓకే, కాబట్టి మైనస్ 2 రూట్ 2 రాశాను. ప్లస్ ఇక్కడ మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది, రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 ఎంత 2నే కదా. ఎస్, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 4 ఇంటూ రూట్ 2 అలానే రాస్తున్నా మైనస్ 2. ఎస్,
సో ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేయండి 2 ఇంటూ 2 4 రూట్ 2 ప్లస్ 2 ప్లస్ 4 రూట్ 2 4 రూట్ 2 మైనస్ 4 రూట్ 2 క్యాన్సిల్ మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 2 జీరో అయింది ఎఫ్ ఆఫ్ ఏ జీరో అయింది ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి కూడా జీరో అయ్యేటట్లు చేస్తాం సో ఎఫ్ ఆఫ్ రూట్ 2 ఓన్లీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో రూట్ 2ని సబ్స్టిట్యూట్ చేయండి సో 2 ఇంటూ రూట్ 2 హోల్ క్యూబ్ అదేవిధంగా ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ అదేవిధంగా మైనస్ 4 ఇంటూ ఎక్స్ అంటే రూట్ 2 మళ్ళీ మైనస్ 2 ఓకే మరి సింప్లిఫికేషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు చేసాం రూట్ 2 హోల్ క్యూబ్ అంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 రూట్ 2 ఇంటూ రూట్ 2 రూట్ 2 సో 2 ఇంటూ 2 రూట్ 2 ప్లస్ ఇక్కడ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 2 ఉంటుంది ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ 4 ఇంటూ రూట్ 2 మైనస్ 2 ఎస్ ఇప్పుడు మల్టిప్లై చేయండి 2తో 2 ఇంటూ 2 4 రూట్ 2 ఎఫ్ ఆఫ్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ 2 ప్లస్ 2 మైనస్ 4 రూట్ 2 మైనస్ 2 ప్లస్ 2 మైనస్ 4 రూట్ 2 ప్లస్ 4 రూట్ 2 క్యాన్సల్ ఎఫ్ ఆఫ్ రూట్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎస్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 2 వాల్యూ 0 ఎఫ్ ఆఫ్ ప్లస్ రూట్ 2 వాల్యూ కూడా 0 అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఓకే చూడండి సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ రూట్ 2 సో ఎఫ్ కంటిన్యూస్ అయింది ఎఫ్ డిఫరెన్షియబుల్ అయింది ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది అంటే రోల్స్ థీరంలో ఉన్న అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసింది అంట దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ satisfies all the conditions of Rolle's theorem. All the conditions of Rolle's theorem. By Rolle's theorem, Rolle's theorem prakaram there exists C belongs to open interval minus root 2 comma plus root 2 such that f dash of C is equal to 0. So దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను taking as 1. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఉంది కదా దాన్ని వన్ టైం డిఫరెన్షియేటింగ్ చేస్తాం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ సైడ్లో నంబర్ 1లో నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి కనుక్కుంటే నంబర్ 2 ఇస్తాను 1 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ సేమ్ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ కూడా ఈక్వల్ చేసేసి సో అప్పుడు సి వాల్యూస్ 2 వస్తాయి ఓకే ఎస్ మరి చూద్దాం ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తున్నాను but f of x since f of x is equal to అక్కడ ఏముంది ప్రాబ్లంలో ఫంక్షన్ 2x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని కనుక్కుంటున్నాను ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ 3 ఇంటూ 2 6x స్క్వేర్ x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x మైనస్ 4x యొక్క డిఫరెన్షియేషన్ 4 కాన్స్టెంట్ 0 ఇప్పుడు x ప్లేస్లో నేను cని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 6c స్క్వేర్ ప్లస్ 2c మైనస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు దానికి ఒక నంబర్ 2 ఇస్తున్నాను
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ సేమ్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ని ఈక్వల్ చేస్తున్నా. సో ఫ్రమ్ 1 and 2 we get సో ఏంటి 6c² ప్లస్ 2c మైనస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 2తో క్యాన్సిల్ చేయండి. సో 2c² ప్లస్ ఇక్కడ 2 3 టైమ్స్ మళ్ళీ 2 1 టైమ్స్ 2 2s దట్ ఈజ్ 0. మరి ఫ్యాక్టర్స్ని కనుక్కుందాం. -6కి ఫ్యాక్టర్ ఏసీని మల్టిప్లై చేయండి. ఏ అంటే 3, సి అంటే -2, ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. -6 ఫ్యాక్టర్స్ ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేసుకోండి. 1 and itself ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నంబర్. 1 and itself ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నంబర్. సో ఇక్కడ మనకి మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ పెడితే రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. 6 - 1 +5 రాదు. కాబట్టి నెక్స్ట్ నెంబర్ 2 తీసుకోండి. 2 3 ఎస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది, సి అంటే 1 × సి. దానికి ఏ సింబల్ ఉంది, ప్లస్, అది ఇక్కడ వేసుకోండి. ఇక మిగిలిన దానికి మైనస్. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి. 2 - 2 + 3 అంటే +1, -2 × +3 -6 సరిపోయింది. ఓకే, మీరు తీసుకున్న ఫ్యాక్టర్స్ని రెండింటిని మల్టిప్లై చేస్తే ఏసీ రావాలి, అంటే -6 వచ్చింది. యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ 1 × సి, సో వచ్చేసింది. ఓకే ఎస్. ఇప్పుడు ఇంకా సి వాల్యూని కనుక్కుంటున్నా. సో 3c² అలానే రాస్తున్నాను. ప్లస్ సి ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, -2c + 3c. ఓకే నెక్స్ట్ ఇంకా -2 అట్లానే రాసేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి మనం ఈ 2 టర్మ్స్లో నుంచి 3cని కామన్ తీసేద్దాం. ఇంకేముంటుంది, c + 1 ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి మైనస్ని అట్లనే 2ని కామన్ తీద్దాము. మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది. c + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. -2c -+-. మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి c + 1ని కామన్ తీయచ్చు. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇక్కడ 3c ఉంటుంది. -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. c + 1 ఈజ్ ఈక్వల్ టు 0, 3c - 2 ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 2/3. ఎస్. కాబట్టి సో మనం ఈ c వాల్యూని కనుక్కున్నాము. -1, 2/3 దట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -√2, √2. ఈ రెండు వాల్యూస్ అనేవి సిలో ఉంటాయి. రెండు వాల్యూస్ అనేవి ఈ -√2కి మిడిల్లో ఉంటాయి అని. ఓకే, ఇప్పుడు ఈ సి వాల్యూస్ వచ్చాయి కదా, -1, 2/3 అవి మన ఓపెన్ ఇంటర్వెల్లో ఉంటాయా? రెండు ఉంటాయని రాశాను. ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం. c ఈజ్ ఈక్వల్ టు 2/3 అంటే 2ని 3తో డివైడ్ చేయండి. సో 3 టేబుల్లో 2 ఉండదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకోండి. ఒక పాయింట్కి ఒక 0 మాత్రమే పెట్టాలి. సో 3 టేబుల్లో 26 టైమ్స్ కట్ అవుతుంది. మళ్ళీ రిమైండర్ 2, మళ్ళీ 3 టేబుల్లో 2 ఉండదు, ఇంకొక 0 పెట్టుకోండి. 3 టేబుల్లో 6 టైమ్స్ కట్ అవుతుంది 20 అనేది. ఇంకా అట్లా 0.666 అట్లా. సో మీరు చెప్పండి 0.666 అనేది ఏంటి, -1.414 కంటే ఎక్కువ ఉండాలి, 1.414 కంటే తక్కువ ఉండాలి. ఎస్ ఉంది. చూడండి 0.66 ఇక్కడ మైనస్ వాల్యూ చూడండి. నంబర్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ 1 ఉంటుంది. 1కి రైట్ సైడ్లో ఇక్కడ 2, నెక్స్ట్ 1కి లెఫ్ట్ సైడ్లో 0. ఓకే, 0కి లెఫ్ట్ సైడ్లో మళ్ళీ -1 -2 అట్లా. కాబట్టి -1.414 అంటే ఇక్కడ ఎక్కడో ఒక చోట వస్తుంది ఇక్కడ. సో కాబట్టి అది దానికంటే ఎక్కువనే ఉందా ఈ 0.6 అనేది? ఎస్, ఇక్కడ వస్తుంది 0.6 అని. ఓకేనా, 0.10 లైన్స్, 0 నుంచి 1 వరకు 10 లైన్స్ ఉన్నాయనుకో, 1 2 3 4 5 6 ఇక్కడ ఎక్కడో ఒక చోట వస్తుంది 0.6. ఎస్, బట్ అది
ఓకే. సో, ఈ సి ఈజ్ ఈక్వల్ 2/3 మన ఇంటర్వెల్‌లో ఉంది. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుందాం. సో, అది కూడా మన ఇంటర్వెల్‌లో ఉంటుంది. ఉంటుందా? యెస్ ఉంటుంది. నంబర్ లైన్‌ని డ్రా చేస్తే ఇక్కడ 1, 1కి లెఫ్ట్ సైడ్‌లో 0. సో, మళ్ళీ 1కి రైట్ సైడ్‌లో 2, 0కి లెఫ్ట్ సైడ్‌లో -1 అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ -1 ఉంది కదా! ఈ వాల్యూ మన ఇంటర్వెల్‌లో ఉంటుంది. అంటే -1.414 కంటే ఎక్కువ ఉండాలి. +414 కంటే తక్కువ ఉండాలి. యెస్ ఉంది. ఇక్కడ -1 కాబట్టి ఇక్కడ ఈ -1 కంటే తక్కువ ఇంకేముంటది? -2 ఉంటుంది. కాబట్టి -1.414 అంటే ఇక్కడ వస్తుందన్నమాట. సో, అంటే -1 కంటే ఎక్కువనే ఉంది. యెస్. కాబట్టి సో, ఇలా ఈ సి వాల్యూస్ 2 మన ఓపెన్ ఇంటర్వెల్‌లో ఉంటాయి. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే 2/3 అంటే 0.666 అది ఏంటి 0.666 అంటే ఇక్కడ వస్తదనమాట. ఓకేనా? ఈ పాయింట్ దగ్గర వస్తుంది. కాబట్టి సి వాల్యూ ఉంటుంది మన ఇంటర్వెల్. నెక్స్ట్ -1 ఉంటుందా మన ఇంటర్వెల్‌లో? ఉంటుంది. -1 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. యెస్ ఉంది. -1.414 కంటే ఎక్కువ ఉంది. -1 ఎక్కువ. -1 పెద్దదా? -2 పెద్దదా? అంటే -1 పెద్దది సార్. కాబట్టి ఇదే విధంగా మీరు చెప్పండి. -1 పెద్దదా? -1.414 పెద్దదంటే -1 పెద్దది. కాబట్టి -1.414 కంటే ఇదే ఎక్కువుంది. యెస్ ఎక్కువుంది. సో, అది అన్నమాట. ఓకేనా? యెస్. సో, ఇలా చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.